ఆంధ్ర రెడ్డి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎలక్షన్లు వస్తున్న తరుణంలో అన్ని పార్టీలకి కూడా ఓసీ కులస్తుల అందరి తరఫున కూడా మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇప్పటి ప్రభుత్వాలు ఎక్కడ చూసినా ఇతర కులాలకి గురించి మాట్లాడుతుందే తప్ప ఓసీ అనే వాళ్ళని పూర్తిగా పక్కన పెట్టేసినట్టే కనిపిస్తూ ఉంది. అది రాజకీయంగా కానివ్వండి, లేదంటే వ్యాపారంలో కానివ్వండి, ఉద్యోగాల్లో కానీ, పథకాల్లో కానీ ఎక్కడ కూడా ఓసీల పేరు వినిపించడం లేదు. అధిక మొత్తంలో ట్యాక్సులు చెల్లించే వాళ్ళలో మేము కూడా ఉన్నాం. అగ్రవర్ణంలో ఏదో 10 మంది రాజకీయ నాయకులు, 10 మంది డాక్టర్లు, 10 మంది వ్యాపారవేత్తలను దృష్టిలో పెట్టుకుని మొత్తం ఆ ఓసీ కులంలో ఉన్న వాళ్ళందరూ కూడా ధనవంతులైన దృష్టితో ప్రభుత్వాలు ఉన్నాయి. మీరు దృష్టి సారించి ఒక్కసారి తరచి చూస్తే తెలుస్తుంది. అగ్రవర్ణ పెద్ద ఓసీల్లో కూడా అనేక మంది పేదలు తిండికి గుడ్డకి నోచుకోకుండా ఉన్నారు. పేరుకి ఓసీ పెట్టుకోవడానికి ఏమీ లేదు, మా దగ్గర ఒక గోచి. అలాంటి పరిస్థితుల్లో మా పేదలు, ఈ ఓసీల్లో ఉన్న పేదలు బాధపడతా ఉన్నారు. కాబట్టి ఉద్యోగాల్లో కానీ, అలాగే సంక్షేమ పథకాల్లో కానీ కొన్నింటిని పక్కకు తొలగించడం జరుగుతుంది. అలా కాకుండా ఏ పార్టీ అయినా సరే అన్ని పార్టీలను ఒకటే మేము నిగదీసి అడుగుతున్నాం. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా రేపు మేనిఫెస్టోలో ఓసీలో ఉన్న పేదలకు ఏం చేస్తామని మేనిఫెస్టోలో పెడితేనే మేము ఓటు వేయడం జరుగుతుంది. లేదంటే ప్రతి ఇంటికి వచ్చిన తర్వాత నిగదీసి అడుగుతాం. మా కోసం మేనిఫెస్టోలో ఏం పెట్టారని నిగదీసి అడగడం అయితే జరుగుతూ ఉంది, ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే ఈడబ్ల్యూఎస్ 10% మనకి రిజర్వేషన్ కేటాయించడం జరిగింది. అలాగే విద్య, వైద్య, ఉద్యోగ ప్రతి విషయంలో కూడా ఈడబ్ల్యూఎస్ పరిపూర్ణంగా అమలు చేయాలని ప్రభుత్వాలని అన్ని పార్టీలను కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే అట్రాసిటీ చట్టం అగ్రవర్ణ పేదలకు కూడా వర్తించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటూ ఆ ప్రతి విషయాన్ని కూడా మేనిఫెస్టోలో నొక్కి ఒక్కించాలని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. మాకు అందాల్సినటువంటి ఫలాలు ఓసీలో ఉన్న పేదలకు అందకపోతే ఖబర్దార్ ఎలక్షన్లు అయితే మాత్రం మేము పూర్తిగా త్యజించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కోస్తాంధ్ర రెడ్డి సంక్షేమ సంఘం తరపు నుంచి చెప్తా ఉన్నాం. మా కోరిక మేరకు, మా అభ్యర్థుల మేరకు ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. కంటెంట్లోకి వెళ్ళే ముందు చిన్న విషయం ఏంటంటే, మేము ఏ రాజకీయ పార్టీని కానీ, ఇతర కులస్తుని కానీ, ఎవరిని ఇందులో కించపరచడం కానీ, వాళ్ళకి ఏదైతే సంక్షేమ పథకాలు అందుతున్నాయో అవి దాని గురించి విమర్శ కానీ ఏమీ లేకుండా, మాకు కూడా మాలో రెడ్డిలో నిరుపేదలైన రెడ్డి సోదరులకి, ఓసీ కులస్తులకి అందరికీ కూడా ఈ ఫలాలు అందాలని చెప్పి దాని గురించి అయితే ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. యాక్చువల్గా ఓసీలు అంటే వాళ్ళు ఏదో పెద్ద డబ్బులున్న వాళ్ళు అని చెప్పి అందరికీ అందరూ అనుకుంటున్నారు. బట్ యాక్చువల్గా అయితే 170 నుంచి 80% ఈవేళ రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితుల్లో చాలామంది అయితే ఉన్నారు. వీళ్ళకైతే మా ఓసీలకైతే ఏ గవర్నమెంట్ నుంచి కూడా ఏ విధమైన సహాయ సహకారాలు కానీ సంక్షేమాలు కానీ మాకు అందట్లేదు. ఈవేళ ఎలక్షన్ వచ్చిన ఈ తరుణంలో ఏ పార్టీ కూడా, అంటే ఒక పార్టీ కాదు, ఏ పార్టీ కూడా ఓసీల గురించి వాళ్ళ మేనిఫెస్టోలో కానీ వాళ్ళకి సాయం చేస్తాను కానీ ఏ పార్టీ కూడా మాట్లాడట్లేదు. దాని గురించి మేము గట్టిగా డిమాండ్ చేసేది ఏంటంటే, మేము వేళ పన్నులు కడుతున్నాం, మరి పన్నులు కట్టేటప్పుడు సంక్షేమాలు అందుకోవడానికి మా అర్హులు కావాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. మాలో కూడా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇతర కులస్తులకు ఏదైతే సంక్షేమ పథకాలు అందుతున్నాయో అదే పథకాలు మాలో నిరుపేదలు లేకపోతే దీనికి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా అందజేయమని చెప్పి ప్రతి ఒళ్ళని గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తూ, మీరు మాటగా కాకుండా మీ మేనిఫెస్టోల్లో ఇది చేర్చాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తూ, ఈవేళ ఓసీ కులస్తుల అందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ ఇంటికి ఓటు అడగడానికి వచ్చిన ఏ పార్టీ నాయకుడినైనా సరే మీరు డిమాండ్ చేయండి, మా ఓసీలకు ఏం చేస్తారు, మా ఓసీలో నిరుపేదలకు మీరు ఏం చేస్తారని చెప్పి డిమాండ్ చేసి క్వశ్చనింగ్ మొదలైతే రేపొద్దున్న ఆ పార్టీలు దాని గురించి ఆలోచన మొదలవుతుంది. ప్రతి ఓసీలోనూ అందరిలోనూ మనం ఈసారి ప్రతి వ్యక్తుల్ని క్వశ్చన్ చేద్దాం. మనకి ఏ పార్టీ అయితే ఓసీలకి సంక్షేమాల పథకాలు అందిస్తుందో ఆ పార్టీలని మనం అభినందిస్తూ వాళ్ళ తరపుని పనిచేయాలని చెప్పి అనుకుంటూ ఈ
ఓసీలకి మినిమం చేస్తారని చెప్పి ఆశిస్తూ దాని నిమిత్తం ఈవేళ ఓసీలో ఉన్న ఇతర ప్రతినిధులతో కలిపి ఈ మీటింగ్ పెట్టుకోవాలనుకున్నాం. కానీ టైం తక్కువతో వాళ్ళని కలుపుకోలేకపోయాం. నెక్స్ట్ టైం ఈ ఓసీ ప్రతినిధులు అందరినీ కలుపుకొని దీన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మేమైతే ప్రయత్నం చేస్తాం. ఓసీలకు మినిమము సంక్షేమ కార్యక్రమాలు అన్ని రకాల చేయూతలు గవర్నమెంట్ నుంచి సాధించడానికి మేమైతే గట్టిగా పోరాడడానికి అయితే సిద్ధంగా ఉన్నాం. మేము గట్టిగా పోరాడతామని చెప్పి తెలియజేస్తూ అందరి సహాయ సహకారాలు కావాలని కోరుకుంటూ ఏ ఇతర కులస్తులను కూడా వాళ్ళకి పెట్టొద్దని, వాళ్ళ సంక్షేమాలు తీసేయొద్దని మేము కోరుకుంటలేదు. మాకు కూడా వాళ్ళకి ఏమి ఇస్తున్నారు అది కూడా మాలో నిరుపేదలకి ఇమ్మని మాత్రమే మా డిమాండ్. ఏ పార్టీని మేము అడగట్లేదు, అన్ని పార్టీలని కలిపి అడుగుతున్నాం. సో